తమ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ఎలాగైతే మొన్నటి ఎంపీ ఎలక్షన్లో యుద్ధ నౌకల్లాగా పనిచేసి ఘన విజయం అందించారో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అదేవిధంగా కష్టపడాలని మెదక్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకు వారు ఎమ్మెల్యే, ఎంపీల కోసం కష్టపడ్డారని, తామే నాయకులుగా అయ్యే అవకాశంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాలని, వారిని ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా చేయడానికి తామంతా సమష్టిగా వెన్నుదన్నుగా నిలిచి గెలిపించుకొనగలమన్నారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అయిన 317 జీవో రద్దు చేయించడం ద్వారా ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. అప్పటి వరకు మైకులు పట్టుకోగానే ప్రజలను మభ్యపుచ్చే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలు పూర్తయి 15 నెలలు అవుతున్నా ఎమ్మెల్యే ప్రకటించిన ఏ ఒక్క హామీ ఒక్క అడుగు ముందుకు పడలేదని, సొంత గ్రామంలో ప్రకటించిన 100 పడకల ఆసుపత్రి అటక ఎక్కిందని, 100 కోట్ల అభివృద్ధి అని చెప్పుకు తిరుగుతున్న ఎమ్మెల్యే ఎక్కడ ఏమి అభివృద్ధి చేశారో మాటలలో కాకుండా రాతపూర్వకంగా రావాలని అన్నారు. అలా కాకపోతే బహిరంగ చర్చకు వేదిక ప్రకటించి తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్సీ న్యూస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రోహిత్ ప్రజల సమస్యలు తెలుసుకుని వారి ఆవేదన అర్థం చేసుకునే విధంగా వ్యవహరించుకొని చిన్నతనంలో ప్రజాసేవ కోసం వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హలో, నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్నాం మెదక్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసినారు. తర్వాత ఇప్పుడు వారి నేపథ్యం గురించి మీకు తెలుసు. మళ్ళీ కూడా మనం ఒకసారి పరిచయం, ఒక నిమిషం ఏంటంటే, వారు జెడ్పీటీసీ, నిజాంపేట మండల జెడ్పీటీసీగా మంచి ఒక రాజకీయంతో మంచి ప్రగతి పథంలో జిల్లాలో ముందు ఉంచినటువంటి ఒక వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి జెడ్పీటీసీ, జిల్లాలోని మొత్తం అందరు జెడ్పీటీసీలందరిలో కూడా మంచి నిజాంపేట మండలానికి మంచి సమర్థమైనటువంటి నాయకత్వాన్ని, అభివృద్ధి పథాన్ని తను చేయగలిగిన మేర చేసినటువంటి పంజా విజయ్ కుమార్ గారి స్వగృహంలో ఉన్నాం. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం విష్ణువర్ధన్ గారు. మనము ఇంతకుముందు ఒకసారి ఎలక్షన్ల ముందు కావచ్చు ఒకసారి కలిసి మాట్లాడినాం. మీ అభిప్రాయాలు, లేకపోతే మీ ఆలోచనలు, మీ ఆవేదన సమాజం పట్ల కానీ, సమస్యల మీద కానీ, ప్రజలు మీ నియోజకవర్గంలో జిల్లా ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడినాం. మీరు మంచిగా సంతోషం. ఒక మంచి వ్యక్తిని కలిగి ఉన్నది నిజాంపేట మండలం, రామాయంపేట, మెదక్ నియోజకవర్గం. దానికి మనం అందరం కూడా సంతోషించాలి. సంతోషించడమే కాదు, గర్వపడ్డా ఏం తప్పు లేదు మా అభిప్రాయంలో. ఎందుకనంటే మేము ఒక 2 సంవత్సరాల నుంచి తన పరిచయంలో ఉన్నాం. జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఏ నాయకుడు ఎవరు ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ప్రజల గురించి ఉన్నదా వాళ్ళ ఆలోచన, లేకపోతే వాళ్ళ అనేది మాకు చాలా అనుభవంలో అయింది. ఆ క్రమంలో మళ్ళొకసారి కూడా మన స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీలు. ఆ క్రమంలో ఒకసారి మళ్ళీ కూడా కలిసి వాళ్ళ పార్టీ ఏదైతే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, తర్వాత వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారనేది కూడా తెలుసుకొని మీ ప్రజలు, సమాజం దృష్టిలో కూడా చేరువ చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం మాది. థ్యాంక్ యూ అండి. తను ఇంకొక నిమిషం సమయం తీసుకుంటాం. మేమే కొంచెం ఇంట్రొడక్షన్ పెద్దగా అనిపించినా కానీ విషయంలోకి వస్తున్నట్టయితే, తను మామూలుగా అందరు జెడ్పీటీసీలకు కాకుండా రామాయంపేట డివిజన్ ఏదైతే డివిజన్గా ఏర్పడిందో, ఆ డివిజన్గా ఏర్పడడానికి తను చేసిన కృషి, పాదయాత్ర కృషితోనే డివిజన్గా ఏర్పడింది. తర్వాత మెదక్లో ఏదైతే మెడికల్ కళాశాల ఏర్పడిందో దానికి కూడా విజయ్ కుమార్ గారు చేసినటువంటి కృషి, దాన్ని ఎవరు కాదనలేరు. తను కీలకమైన భూమిక పోషించి జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీ మీటింగ్లో ఒక అప్పటి హెల్త్ మినిస్టర్ ఎవరైతే మన హరీష్ రావు ఉండేనో అప్పుడు పాల్గొన్నప్పుడు దాంట్లో పోడియం ముందు బైఠాయించి ఎవరు కాదు, కావాలి అంతే అని చెప్పేసి
ఒక మొండి పట్టుదలతోని సాధించుకున్నటువంటి మెడికల్ కళాశాల ఈరోజు మెదక్లో సరే ఇప్పుడైతే అద్దె భవనంలో కొనసాగుతుందేమో, తర్వాత ముందు ముందు అవుతుంది దానికి కూడా ఒక సొంత భవనం. తను ఏ పదవిలో లేకున్నా రాకున్నా ఇంత చేసిండు. అది ఇంకా ఒకవేళ నిజంగా కూడా మెదక్ ప్రజలు కొంచెం స్వల్ప మెజారిటీ ఇచ్చినట్టుంటే ఎమ్మెల్యేగా ఇంత ఇప్పుడు ఏం లేనప్పుడే ఎన్నో సాధించినటువంటి ఘనత వ్యక్తి ఆయన తనకు సరైన మెజారిటీ ఇచ్చి అవకాశం ఇచ్చినట్టుంటే ఇంతకు 10 అంతల అభివృద్ధి మాత్రం తప్పకుండా ఈ సంవత్సర కాలంలోనే చూపేవాడు. సరే నడుస్తుంటుంది రాజకీయంలో, గెలిపోవటం ఉంటాయి, మళ్ళీ ఒక టైం వస్తుంది. దానికి కూడా వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీద ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటారు, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారని చెప్పి మేము ఆర్సీ న్యూస్ తరఫున పూర్తి విశ్వాసంతో ఉన్నాం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఏంటంటే, ఇప్పుడు మీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు ఎన్నికలు అవి ఒక సందర్భం నడుస్తుంది మీ పార్టీ అంతర్గతంగా. దాంట్లో మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దానికి అర్హులు లిస్టు తీసుకుంటున్నప్పుడు దాంట్లో మీరు అయితే బాగుంటుంది అన్నట్టు మీ పేరు మొదటి వరుసలో ఉన్నట్టు మాకు సమాచారం. మరి దాని గురించి మీరు ఏమన్నా ఒక నిమిషం చెప్పగలుగుతారా? మొదటగా మెదక్ జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున, ఆర్సీ న్యూస్ తరఫున నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఈ సంస్థాగత ఎన్నికల పర్వం ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది. కాబట్టి మేము పార్టీ పెరగాలి, ప్రజలకు మమేకమై ప్రజలతో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను గడప గడపకు తీసుకుపోవడమే కాకుండా సాధ్యమైనంత వరకు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో మన గౌరవనీయులు మోడీజీ గారిని, నరేంద్ర మోడీ గారిని పూజిస్తున్నారు. అలాంటి మహానుభావుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో మేము చిన్న సమిధ దైవాలకు విశ్వాస పాత్రమై పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దానికి మా అధిష్టానం ఎవరైతే ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే బాధ్యతాయుతంగా ప్రజలను మమేకం చేసుకొని పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ రాబోయే కాలంలో పార్టీ అభివృద్ధి చేసి మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలను గెలుపులో కీలక భూమిక పోషిస్తారో, పార్టీలో చేరిన కొద్ది రోజులలోనే ఆ రోజు నా మీద నమ్మకం ఉంచి పార్టీ నాకు మంచి అవకాశం ఇచ్చింది కాంటెస్ట్ చేయడానికి. మెదక్ లాంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగి తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి పద్మాదేవేంద్ర రెడ్డి మీద పోటీ చేయడం అనేది ఆషామాషిగా అయినటువంటి విషయం. అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచి మైనంపల్లి హనుమంతరావు అనేది ఒక ట్రేడ్ మార్క్ ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళ కొడుకు వస్తున్నప్పుడు ఒక యువనేతగా పరిచయం చేసుకొని ఒక 6-7 నెలల సంవత్సరం నుంచి గ్రౌండ్ వర్క్స్ తయారు చేసినటువంటి వ్యక్తుల మీద నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతను ఒక బృహత్తరంగా భావించి, నా కర్తవ్యంగా భావించి ఎక్కడ వెనుక వేయకుండా నేను యుద్ధం చేయడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాను, గెలుపోవటం సహజం, నేను గెలిచినా ఓడినా నేను ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటానని చెప్పేసి నేను ఒక ప్రజల యొక్క గొంతుకగా ప్రతి సమస్య మీద నిలదీసి పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి బీజేపీ సంస్థాగత ఎలక్షన్స్లో ఒకవేళ అధిష్టానం నా మీద ఆ బృహత్తరమైనటువంటి బాధ్యత ఇస్తే తప్పకుండా దానికి అందరినీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరినీ, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినట్టయితే తప్పకుండా ఆ పోస్టుకి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.
ఒకవేళ మనకు ఎవరికి వచ్చినా పార్టీలో ఆ బాధ్యత ఎవరికి వచ్చినా అందరినీ వాళ్ళతో పాటు కలుతుగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సర్పంచ్లను మొదలుకొని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ రేస్లో కూడా భారతీయ జనతా పార్టీ సార్ ఉండాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతర్గతంగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. దాన్ని ప్రజలకు తీసుకుపోవాలని అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం కూడా అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఫెయిల్ అయింది అని అంటున్నారు. వాళ్ళేమో మేము సక్సెస్ అయినాం అని అంటున్నారు. దాని మీద మీరు ఒక నిమిషం 2 నిమిషాలు. నేను ఒకటే విషయం చెప్తాను, అంటే నేను ఎక్కువగా మాట్లాడకుండా విమర్శకు ఎక్కువగా చేయకుండా నేను అన్నాను. ఈ మధ్య నేను 2-3 ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళే చెప్పుకొచ్చారు, మేము గత సంవత్సర కాలంగా మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు ఒక మాట చెప్పారు. నేను 450 కోట్లతోని అభివృద్ధి పనులు చేసినాం. అభివృద్ధి కనిపిస్తలేదా? మెదక్ నియోజకవర్గంలో 450 కోట్ల అభివృద్ధి. నేను ఒక స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేసిన వాళ్ళకి, 450 కోట్ల రూపాయల అభివృద్ధి మీరు చేసినట్టుగా పేపర్ మీద వర్క్స్ మాకు చూపించినట్లయితే శాశ్వతంగా నేను రాజకీయాలను తప్పుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అని అంటే ఇది ఎట్లుంది అని అంటే మేము చేసిన ఏం చేసారు వాళ్ళకి అర్థమైతలేదు. ఒకటి. రెండవది, అనేకమైనటువంటి డిక్లరేషన్స్ తీసుకొచ్చారు ఇవాళ. ఓకే, బీసీ డిక్లరేషన్ అని, ఉమెన్ వెల్ఫేర్ డిక్లరేషన్ అని, సో రైతు డిక్లరేషన్ అని, అనేకమైనటువంటి డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో అటు రైతులు కానీ ఇటు మహిళలు కానీ ఎవరు కానీ సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. వాళ్ళే రోజుకొక పూటకొక మాట చెప్పుకుంటూ, మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 26 రోజు హాలిడే ఉంది కాబట్టి రాత్రి 12 గంటలు దాటిన తర్వాత డబ్బులు పడతాయి ప్రతి రైతుల అకౌంట్లో ఈరోజు టంగ్ టంగ్ టింగ్ టింగ్ అని చెప్పేసి డబ్బులు పడతాయి, మీ అకౌంట్లో చూసుకోరు అని చెప్పాను. పాపం రైతులు పొద్దుగా లేవగానే అందరూ ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. ఇంక టంగ్ టంగ్ మనలేదు, టింగ్ టింగ్ మనలేదు, ఎప్పుడైతే రా బాబు అని చెప్పి. అంటే ఎవరికి పైసలు రాలే. మళ్ళీ 2 రోజుల తర్వాత తనే ఇంకో మాట చెప్పిండు, మార్చి 31 లోపల టంగ్ టంగ్ టింగ్ టింగ్ అంటది అని చెప్పి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం మీద కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాళ్ళకి తెలుస్తలేదా అనేది క్లారిటీ లేని, విజన్ లేని ఈరోజు రాజకీయం నడుస్తుంది. విజన్ లేని ఒక ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుంది అనేది క్లారిటీగా జనాల్లోకి పోతుంది. ఈరోజు మహిళలకు అనేకమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని చెప్పిండ్రు. ఓకే, ఎక్కడ ఒక్క స్కీమ్ కూడా ఒకటి ఏదో ఫ్రీ బస్ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. దాంట్లో కూడా చాలా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెపాసిటీ పరంగా కానీ, మహిళలు కొట్టుకోవడం కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే మహిళలకు ఫ్రీ బస్సులు అన్నారో, బస్సు సౌకర్యాలు పెంచి, నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ పెంచి దానికి తగ్గట్టుగా మనం సౌకర్యాలు ఇచ్చినట్టుంటే ప్రజల యొక్క హర్షం వ్యక్తం చేసేవాళ్ళు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధర మేము 500 రూపాయలకే సబ్సిడీ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ క్లారిటీ లేదు దాని మీద. ముందు ఇవ్వాలా, లేకపోతే కట్టిన తర్వాత డబ్బులు అకౌంట్లో పడతాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక సబ్సిడీ ఇస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ. సరే, 30 రూపీసా, 40 రూపీసా, 50 రూపీస్ అనేది పక్కన పెట్టినట్టుంటే ఒక ఆధారిత ప్రకారంగా ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి ఆ సబ్సిడీ పడుతుంది. నీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది కాబట్టి ఆ లింకేజ్ని బట్టి ప్రైమరీ అకౌంట్ ఏది ఉందో ఆ అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నాను, ఆల్రెడీ అది ఇంప్లిమెంటేషన్లో ఉంది కదా, దాని ఆధారితంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా మీరు క్రెడిట్ చేయొచ్చు కదా. లేదు, డిడక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో మీరు ఇమీడియట్గా పెట్టొచ్చు కదా అని చెప్పి. అంటే ఈరోజు సమాజము సిగ్గుపడే విధంగా, ఓకే, ఈరోజు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే విధంగా రాజకీయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి నేను అంటలేను, ఇది ప్రజలు అంటుర్రు. లేక ఒక అర్థపర్థం లేని వ్యవస్థతో పోతున్నారు అని చెప్పేసి. కాబట్టి ప్రజలే గుణపాఠం చెప్తారు. రాబోయే కాలంలో మేము చేస్తున్నటువంటి మోడీ గారు చేస్తున్నట్టు, మోడీ నాయకత్వం జరుగుతున్న అభివృద్ధిని మేము ఇంటింటి తీసుకుపోగలిగినట్టుంటే
తెలంగాణలో రామరాజ్య స్థాపన సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించడంలో ఎంత సక్సెస్ అవుతుందా వాళ్ళు, లేకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు? ఇప్పుడు మొన్నటి వరకు జరిగినటువంటి మన అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నట్టుంటే, మేము పేపర్ ప్రజెంటేషన్ చేసినాం, మేము ఇంత అప్పులు ఉన్నాయి, మేము డిస్కషన్కి సిద్ధమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మేము ఇంత చేయలేము, మేము ఇంత చేసినాం, నేను మొన్నటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా నేనే ఉన్నా, ఆ లెక్కలన్నీ నాకు తెలుసు అని చెప్పి అదే అసెంబ్లీ వేదికగా నేను మీరు చెప్పే లెక్కలని తప్పు, మీరు చేస్తున్నంత తప్పు, మా మీద అనవసరమైనటువంటి బురద వెళ్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మంత్రితోని వాగ్వివాదం జరిగింది. అది ప్రజలందరూ చూసి నవ్వుకున్నారు. ఏంటంటే, అరే భయ్ పుస్తకాలు వేస్తే కదే మాట్లాడుతుర్రు, పొద్దుమిక్తే కదే మాట్లాడుతుర్రు, అసెంబ్లీలో కదే మాట్లాడుతున్నారు, బయట కదే చర్చ జరుగుతున్నది. అంటే జస్ట్ టైం పాస్ చేయడానికి కోసం మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తప్ప నిజంగా కూడా మీకు విజ్ఞత ఉన్నదా, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు నిజంగా కూడా మీరు మేలు చేయగలుగుతున్నారా అనే భావన జనాల్లోకి వస్తున్నది. అరే మేము అడుగుతాం, మేము తిట్టినట్టు చేస్తాం, మీరు నవ్వినట్టు చేయండి, లేకపోతే మేము తిట్టినట్టు చేస్తాం, మీరు కోపంకి వచ్చినట్టు చేయరనే భావన ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరుగుతుందేమో అనే భావన జనాల్లో క్లియర్గా అనిపిస్తుంది అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు. దీన్ని బట్టి నిజంగా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, ఇటు గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. వీళ్ళు కావాలని చెప్పి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, అది జనాలకు దగ్గర రావడంలో ఫెయిల్ అవుతున్నారు. ప్రజలను నిజంగా కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదాలో వాళ్ళ నిలదీసేందుకు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఏదైనా భారతీయ జనతా పార్టీ ఈరోజు హైడ్రా మీద తీసుకున్నా కానీ, మొన్నటి ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో తీసుకున్నప్పుడు కానీ, మన ఈటెల రాజేందర్ గారు కానీ, మాధవనేని రవీంద్రరావు గారు కానీ, వీళ్ళు తీసుకున్నటువంటి సమస్యల మీద ప్రజలలో నిజంగా కూడా ఎక్కడ అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారో, ప్రభుత్వం ప్రజల మీద ఏ విధంగా దుశ్చర్యకు పాల్పడుతున్నదో వాటన్నిటి గ్రహించి వాటి మీదే మాట్లాడుతున్నారు. వీళ్ళలాగా చిల్లర మల్లర మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టకుండా ఈరోజు డెవలప్మెంట్ కోసం ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. 8 మంది ఎంపీలు గెలిస్తే ఎక్కడ చూసినా నిద్రపోకుండా పనిచేస్తున్నారు రాష్ట్రం మొత్తం. ఇటు రఘునందన్ రావు గారు తీసుకొని, అటు ఈటల రాజేందర్ గారు తీసుకొని, బండి సంజయ్ గారు తీసుకొని, కిషన్ రెడ్డి గారు తీసుకొని, ఈరోజు చెర్లపల్లి తీసుకున్నట్టుంటే ఒక ఎయిర్పోర్ట్ తప్పించే తలిసే విధంగా ఈరోజు ఒక టర్మినల్ రైల్వే స్టేషన్ ఏర్పడింది. ఇదంతా కూడా ఈరోజు మెదక్ తీసుకోండి, మెదక్ను కొత్తగా ఏర్పడినటువంటి మెదక్ కూడా అన్ని రకాల సౌకర్యాలు కనిపించాలన్న ధ్యేయంతో ఈరోజు ముందుకు వచ్చింది. అంటే మనం ఏం చెప్తున్నాం, మన విజన్ ఒకటే ఉంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఓన్లీ డెవలప్మెంట్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ప్రజా సమస్యలు ఎక్కడున్నా అది ప్రజా గొంతుకై ప్రజల పక్షం నిలబడుతుందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఈ కులం మతం, ఒక బీజేపీ అంటే కులం మతాల గురించి మాట్లాడుతుంది, లేకపోతే మతం ప్రాధాన్యతగానే పనిచేస్తుంది, ఆలోచన చేస్తుంది అనేది ఉన్నది ఒక అపోహ. వాటన్నిటిని అవన్నీ మాకు సంబంధం లేదు, అభివృద్ధి సమస్యలే ముఖ్యమని మీరు అంటారు. 100% అండి. ఈరోజు కులం మతం అనే భావనలో ఇక్కడ జరుగుతుందండి అల్లర్లు. గతంలో జరిగినటువంటి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మత ఘర్షణలు ఎన్ని జరిగినాయి, ఎన్ని కర్ఫ్యూలు జరిగినాయి. ఈరోజు కొంతమంది కావాలని చెప్పి రాముడు మా దేవుడు అంటున్నాం, తప్పేమన్నదండి? అయోధ్యలో రామజన్మభూమి యాజ్ ఫర్ ద మనకు జరిగినటువంటి దాని ప్రకారం కోర్టు ఆర్డినెన్స్ ప్రకారం తీసుకొచ్చి ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అక్కడ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ఎక్కడైనా ముస్లిం గతంలో చూసుకున్నట్టుంటే హిందువులు ముస్లింలు చనిపోవడం జరిగింది. ఒక రక్తం బొట్టు పడకుండా ఈరోజు ఒక ధర్మపాలన, ఒక రామరాజ్య పాలన నడుస్తుంది మోడీ గారి అధ్యక్షతన. ఇంతకంటే దర్శనం ఏముంది? ఎక్కడైనా ముస్లింలు వంచబడుతున్నారా? ఏమి వాళ్ళకి ఏం తక్కువ లేవు. ఎక్కడైనా క్రిస్టియానిటీ ఇబ్బంది పెడుతున్నారా? ఎవరికి ఏం తక్కువ లేవు, ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఎక్కువనే ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటి, యూనిఫైడ్ సిటిజన్షిప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ ఒకటే రూల్ ఉండాలి, ఒక దేశం ఒకటే లా.
అదే మరి ప్రతిదీ అమెరికా పోతున్నాం మీరు. మనం ప్రపంచ గ్లోబలైజేషన్ తర్వాత మనం అందరం ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ వేరే దేశానికి పోతున్నాం. మరి అక్కడ ఒకటే రాజ్యాంగం ఉన్నప్పుడు, ఒకటే రూల్ ఉన్నప్పుడు, మరి భారతదేశంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క న్యాయం అనేది సమర్థత కాదు. అందరం ఒక కుటుంబ సభ్యుల్లా ఉండాలని అంటే అందరికీ ఒకటే న్యాయం, సమన్యాయం పాటించాలి. అందరూ ఒకే ధర్మం కింద ఉండాలి, మనం అందరం ఒకే అంబ్రిల్లా కిందకి రావాలి అనే భిన్నత్వంలో ఏకత్వంలా కాకుండా అందరం సమానంగా బతకాలనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, బురద జల్లి వాళ్ళ బతుకు కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం బురద జల్లి భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక కుల వ్యవస్థ అని చెప్తున్నారు, మతం పిచ్చి అని చెప్తున్నారు. ఎక్కడండి ఎక్కడ కనిపిస్తుంది కులం మతం పిచ్చి? అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ముస్లింలను, ఎంతమంది క్రిస్టియానిటీలను ఈ దేశం నుంచి బయటకు పంపించింది? మరి అలా అన్నప్పుడు నిజంగా కూడా కుల పిచ్చి మత పిచ్చి ఉన్నప్పుడు వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాలి కదా. ఒక హిందూ దేశంగా మనం పరిగణించి హిందువులమే ఈ దేశంలో బతుకుతామని చెప్పి అనవచ్చు కదా. ఈరోజు బంగ్లాదేశ్ లో అల్లాలు జరుగుతున్నాయి. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు నోరు విప్పి మాట్లాడేది ఎందుకు? హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించేది ఎందుకు? అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు చేసినటువంటి పాపాలను ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే కోణంలో ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి దేశంలో ఆల్మోస్ట్ ఆల్ కాషాయమయం అవుతుంది. కాబట్టి వీళ్ళకు భయం పుట్టుకుంది, మా ఎగ్జిస్టెన్స్ ఎక్కడ పోతుందో, మేము రేపు రాబోయే కాలంలో మా పార్టీ మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఓ దుశ్చర్యగా పెట్టుకొని ఒక విష ప్రచారం చేసుకుంటూ కుల మతాలను రెచ్చగొట్టుకుంటూ దేశ పర్యటన చేస్తున్నారు, బిచారాలకు దేశ పర్యటన చేస్తున్నారు తప్ప దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉంది, చిత్తశుద్ధితో 200%. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటింటికి చేరవేయడానికి మనం చెప్తున్నాం, కానీ అవి చేరకపోవడంతోనే మీరు ఇంకా దూరం ఉన్నది ప్రజలతో, మీతో ప్రజలు. వాటిని వీలైనంత దగ్గరగా మీరు ఏ రకంగా చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఏ పథకంతో ఏం లబ్ధి పొందుతున్నాము ఆ పొందుతున్నప్పుడు మరి మనం కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే మీ పార్టీ ఏదైతే బీజేపీ ఉందో దానికి రుణపడి ఉన్నామని చెప్పి ప్రజలు భావించుకునే విధంగా ఏ రకంగా మీ పనితీరు ఉండబోతుంది? ముఖ్యంగా మేము మన ఏదైతే సంస్థాగతంగా ఎలక్షన్స్ మాకు జరుగుతున్నాయో మాకు ఒక బూత్ అధ్యక్షుని మొదలుకొని మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మేము ఏం ఒక్కటే ఇప్పుడు మేము ఒకటే దాంతో ముందుకు పోతున్నాము. ఏదైతే గతంలో మనము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మన ఆరోగ్య భద్రతని కానీ, ఉద్యోగ భద్రతని కానీ, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ మేము జనాలు తీసుకుపోలేకపోయాం. కానీ ఈరోజు ఒక బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకునికి కూడా, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకునికి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకునికి దాని మీద కంప్లీట్ అవగాహన కల్పించి ఏ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు చెందే విధంగా పనిచేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. అదే విధంగా గతంలో విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు కొన్ని ఇబ్బందులు జరుగుతుంటే కూడా మేము డైరెక్ట్ గా బ్యాంకర్స్ తో వాళ్ళతో మాట్లాడుతున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ ఇది పోస్టులకు, పదవులకు, బాధ్యతలకు భిన్నంగా రాజకీయాలకు అతీతంగా మేము ప్రజలకు మమేకం కావాలనుకుంటున్నాం. తప్పకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై నిలదీస్తుందని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో ఏదైతే పెద్ద పట్టణం ఏదైతే ఉందో రామాయంపేట్, అది గతంలో నియోజకవర్గం ఉండే తర్వాత సమీకరణలో భాగంగా అది
ఏదైతే రామంపేటలో ఇప్పుడు ఒక సమస్య ప్రధానంగా ఉంది, అది హైవే రోడ్డు వెడల్పు బైపాస్ అనేది. దాంట్లో మరి బైపాస్ కావాలంటారా, ఊర్ల నుంచే వెళ్తే బాగుంటుంది అంటారా? మరి దానికి ఏ దానికైనా కానీ కొంత త్యాగాలు ఉంటాయి. ఊర్ల నుంచి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు వెడల్పు చేసినప్పుడు కొందరు షాపులకి కొంచెము ప్రాబ్లం వస్తుంది, లేకపోతే పొలాలలోకి వెళ్ళిపోతే వాళ్ళు రైతులు అక్కడ వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. ఏది బాగుంటుంది అంటారు? దానికి వాళ్ళు ఎవరైనా త్యాగం చేయాలి. మరి వీళ్ళు చేస్తారా, వాళ్ళు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏ త్యాగంకు బాగుంటుంది అనేది మీకు తోచిన? తప్పకుండా ఈ అంశం చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ముఖ్యంగా మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు ప్రజా సమస్యల మీద ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనను తన ఆలోచనగా భావించి ప్రజల కంటే ముందుగా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచించి పనిచేస్తారు. ఆ సమస్య ఈ రోజుది కాదు, గత 8 సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా ఆ నేషనల్ హైవే పోతుంది, తర్వాత అక్కడ నుంచి బైపాస్ పోతుంది అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతుంటే గతంలో ఉన్నటువంటి ఎంపీ కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా రామాయంపేట గురించి మీరే అన్నారు ఇప్పుడే, గతంలో ఇది కాన్స్టిట్యున్సీగా ఉండే, దీనికి మంచి ఒక పేరుగాంచినటువంటి కాన్స్టిట్యున్సీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి అంజయ్య గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ రామాయంపేట. అలాంటిది ఈరోజు దాని చరిత్రను దాని ఐడెంటిటీని కోల్పోతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా ఎంపీ గారికి భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉండి స్థానిక ఎమ్మెల్యేను ప్రజలు కలిసినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, మాకు సంబంధం లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం రోడ్ వేస్తుంది, ఇది కూడా వాళ్ళకు అవగాహన లేకుండా మాట్లాడితే మా ఎంపీ గారు ప్రజల పక్షాన ఉంటాడు కాబట్టి, ప్రజల నాయకుడు కాబట్టి తప్పకుండా ప్రజలతో నేను మమేకమై నేను తప్పకుండా చేస్తాననే తపనతో అనేకమైనటువంటి మీటింగ్ కలెక్టరేట్లో కానీ అదేవిధంగా ప్రజలతో కానీ మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అది ఇక్కడ చిన్న ప్రజలందరూ బైపాస్ వద్దు అనుకునే కోణంలో ఉన్నట్టుంటే, ఎందుకంటే కేవలంగా రోడ్డు బయట నుంచి పోయినట్టుంటే మనకు రేపు పొద్దున్న డెవలప్మెంట్ అనేది మనకు కనబడదు. వెహికల్స్ మొత్తం బైపాస్లోకి వెళ్ళిపోయినట్టుంటే సిటీకి ఏమీ అభివృద్ధి జరగదనే కోణంలో ఉండే. మా ఎంపీ గారు ఆలోచన చేసి పాత నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో దానితో పాటు ఈ రామాయంపేటకు ఉన్నటువంటి ప్రస్తుతం మెదక్ నుంచి రామాయంపేటకు ఉన్నటువంటి ఓల్డ్ రోడ్డును కూడా విస్తరణ చేసుకొని ప్రజలకు ఒక బ్యూటిఫికేషన్గా తీసుకొని వచ్చి దీన్ని బిజినెస్ పరంగా అదేవిధంగా వర్తక వ్యాపారాలకు అదేవిధంగా మెదక్ రామాయంపేటను బిజినెస్ పరంగానే కాకుండా నివాసానికి అనుకూలంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో మేము వస్తున్నాం. గతంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని విస్మరించిన, డెవలప్మెంట్ విస్మరించిన మా ఎంపీ గారు రామాయంపేటను మళ్ళీ తిరిగి కాన్స్టిట్యున్సీగా చేసుకోవాలనే లక్ష్యంతో ఒక ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి రైతులతో కూడా మాట్లాడుతున్నాం. మేము దీంట్లో బ్యూటిఫికేషన్ ప్లస్ ఎగ్జిస్టింగ్ రోడ్స్ను వెడల్పు చేసి బైపాస్తో ఏదైతే హెవీ వెహికల్స్ వస్తాయో అవి 100 కిలోమీటర్ల వేగంతో పోతుంటుంది. కాబట్టి రామాయంపేట ప్రజలకు డిస్టర్బెన్స్ కాకుండా హెవీ వెహికల్స్ ఏమో డైవర్షన్ విధంగా పోయే విధంగా ఏదైతే బస్సులు కానీ మిగతా వెహికల్స్ ఏదైతే వస్తాయో అవి టౌన్లోకి వచ్చి ఆ ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ హర్షించే విధంగా, ప్రజలందరికీ ఆమోదించే విధంగా ఉండే విధంగా మా ఎంపీ గారికి ఏదో చేదోడు వాదోడుగా మేము పనిచేయడం జరుగుతుంది. కొంతమంది అపోహలు క్రియేట్ చేసేసి అక్కడ మనకు నష్టం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఒక 70-80% వరకు ఇప్పుడు సమస్యలు పరిష్కారం కాకపోయినాయి. గతంలో బ్రిడ్జ్ చేసేసి ఓవర్ బ్రిడ్జ్ మించి పోతుంటే 30-40 ఫీట్ సైట్ మీద పోతుంది, మనకు రామాయంపేటలో ఉన్నటువంటి ప్రజలకు ఏం ఉపయోగపడదని అన్నారు. అది హైవే ఏ విధంగా కింది నుంచి పోతుందో సేమ్ లెవెల్లో పోవాలన్నారు. అవన్నీ కూడా పరిష్కార దిశగా వచ్చినాయి. ఒకటి 2 అంశాల మీద నడుస్తుంది. తప్పకుండా అతి త్వరలో అందరినీ కలుపుకొని రామాయంపేట అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ శుద్ధశుద్ధితో ఉందని చెప్పి మేము తప్పకుండా నిరూపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఒక సంవత్సరం కాకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత
నియోజకవర్గ పునర్విభజన జరిగితే రామాయంపేట అనేది నియోజకవర్గంగా అవుతుంది అనుకుంటున్నాను నేను. మేము తప్పకుండా ఆ దిశగా మా ఎంపీ గారితో కానీ కేంద్రానికి పంపించే నివేదికలో మేము భాగస్వామ్యులమే, మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. తిరిగి మళ్ళీ రామాయంపేటను ఒక నియోజకవర్గంగా చేయడం అది నియోజకవర్గం కేంద్రంగా ప్రకటించబడేప్పటికీ ఇదంతా అభివృద్ధి అనేది ఉండి ఇవన్నీ సమ్మిళితంగా ఒక రామాయంపేట అనేది ఒక గర్వకారణంగా నిలుస్తుంది అనేది మీ ఆలోచన. సంతోషం. ఒక నిమిషం అండి, స్టాప్ చేద్దాం, కట్ చేస్తా. హలో, హలో, తీసుకోవచ్చు, లేకపోతే ఒక 10 నిమిషాలలో పెట్టుకోవచ్చు కానీ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మొన్న ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన సంఘటన ఏది, మీ మల్కాజ్గిరి ఎంపీ మన ఈటల రాజేందర్ గారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేసుకున్నాడు అనేది, అది ఎంతవరకు సమర్థనీయం? అది మీరు ఒక మంచి ప్రశ్న అడిగినారు. ముఖ్యంగా ఈరోజు చూసినట్టుంటే తెలంగాణ మొత్తం ఆ రోజు తెలంగాణ కూటమి పోరాటం చేసినప్పుడు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత తను ఒక మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కానీ, తను టిఆర్ఎస్ నుంచి బయటకు పంపించినప్పుడు తను వివరించిన శైలి కానీ చూసుకున్నట్టయితే తను చాలా మృదు స్వభావి. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఈటల రాజేంద్ర కొన్ని కుటుంబంతో పాటు మాకు కొట్టి సన్నిహితం ఉండేది. నేను అప్పుడు పోయినా కానీ ఏదైనా సీరియస్ అంశం మాట్లాడుతున్నప్పుడు కూడా తను చిరునవ్వుతూ సమాధానం చెప్పేవారు. ఇప్పుడు కూడా తను చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రెస్ మీట్లో కానీ ఇక్కడ కానీ తను పౌరుష పదయాలను వాడడానికి తను ఇష్టపడరు. తను ఎప్పుడు కానీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని గౌరవించి ప్రజా సమస్యల మీద ప్రజా గొంతుగా ప్రశ్నిస్తారే తప్ప తను దుడుకుతనం ప్రదర్శించి ఏదో సాధించాలనే తపన మాత్రము తనలో కనబడదు. ప్రచారం కోసమో అంగు కోసం ఆర్భాటం కోసమో చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు కనబడదు. ముఖ్యంగా అంతకు ముందు రోజు 1-2 days బిఫోర్ తనతో స్వయంగా నేను బాలాజీ నగర్, అరుంధతి నగర్, తర్వాత ఈ యాప్రాల్ ఏరియాలో మేము పర్యటించడం జరిగింది. పర్యటించినప్పుడు నేను చూశాను, ఆ అరుంధతి నగర్లో బాలాజీ నగర్, అరుంధతి నగర్ పర్యటించినప్పుడు అక్కడ అనేకమైనటువంటి పేద ప్రజలు, వాళ్ళు మా ఇల్లులో ఓడుతున్నారు, రాత్రి వచ్చి నోటీసులు అతికిపెట్టి పొద్దున వచ్చి కుల ఓడుతున్నారు, వేరే వాళ్ళు వచ్చి భూకాపాసులు వచ్చి దీన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వేరే వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ మార్చేసేసి మా రెవెన్యూ రికార్డ్ అని చెప్పి కొంతమంది ఇదే దందాగా పెట్టుకున్నారు సార్ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ 30 సంవత్సరాల నుంచి జీవనం చేస్తున్నటువంటి మాకు ఏదో కూలి పని చేసుకుని బతుకుతున్నాము, కొద్దిగా గూడ్లాగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఏ వసతులు లేవు, వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, రోడ్డు వ్యవస్థ సరిగా లేదు, అక్కడ కొద్దిగా స్మెల్ వస్తుంది. అలాంటి వ్యవస్థలో మేము ఉంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు కూడా తను ఆ మురికివాడలలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరి గోడ విని రోజు నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ ఈ ప్రభుత్వం సమస్య రావడంతో, పోచారంలో ఉన్నటువంటి ఆ కబ్జాదారుల యొక్క సమస్య రావడంతో తను అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరపడానికి వెళ్ళినటువంటి సందర్భమే కానీ అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ లేకపోతే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ పరిణితి మర్చి వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీలు మర్చి వాళ్ళు పరుష పదజాలంతో ఎంపీ గారిని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని, తర్వాత విజువల్స్ నేను చాలా చూశాను యాక్చువల్గా, ఆడవాళ్ళని వాళ్ళు హింసించినటువంటి విధానం కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం కానీ తని కోపదుక్తులకు గురి చేసినటువంటి సందర్భమే తప్ప మేము ప్రత్యక్షపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనో లేకపోతే ఏదో పాపులారిటీ సంపాదించుకోవాలన్నటువంటి కోణంలో జరిగింది కాదు.
కాబట్టి తను అంత భీష్మ సురుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా భీష్ముడు లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఎన్ని అదొచ్చిన లోపల కంఠంలో దాచుకున్నటువంటి విష్ణుమూర్తి మన శివుని లాంటి వ్యక్తి కూడా ఈరోజు అంత కోపం వచ్చిందని అంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందో వ్యవస్థలు సమాజంలో ఏం జరుగుతుందో, ఈ ల్యాండ్ మాఫియా ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందో తెలంగాణలో, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తప్ప తనకు ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేసుకోవాలనో లేకపోతే తను ప్రతినిత్యం ప్రొద్దున వెళ్ళి చూసినట్టుంటే వాళ్ళ ఇంటికాడ చూసినట్టుంటే పెద్ద జాతరనే ఉంటుంది. మొన్ననే ఒక మనిషి కలిసినప్పుడు అన్నాడు, మేము రేవంత్ రెడ్డి ఇంటికాడ చూసినా కానీ ఇంత జనాభా కనిపిస్తలేదు, ఇప్పుడు ఎంపీ దగ్గర ఇంతమంది జనాలు వస్తున్నారు, అదేవిధంగా రఘునందనరావు దగ్గరికి పోయినా కానీ సేమ్ పొద్దున పోయినా అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. ఈయనబా మీ భారతీయ జనతా పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత కలిగిన ఒక సిద్ధాంతపరంగా ఒక ధర్మ పోరాటం చేసేటువంటి పార్టీ కాబట్టి మా దగ్గరికి వస్తే నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మన ఎంపీల దగ్గరికి క్యూ కడుతున్నారు జనాలందరూ. ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి ధర్మంగా పనిచేసి పెడతారనే లక్ష్యంతోనే వస్తున్నారు తప్ప ఈరోజు వేరేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి తను వ్యక్తిత్వం ఎలాంటిది, తను ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయంలో కూడా నేను దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి కేవలం తను అంత ఫ్రస్ట్రేషన్కి వస్తున్నానంటే ఆ మల్కాజ్గిరి ఏరియాలో పార్లమెంట్ ఏరియాలో ఎన్ని అరాచకాలు పేద ప్రజల మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇమీడియట్ గా తను ఒక రెవెన్యూ మినిస్టర్ కి లెటర్ కూడా రాయడం జరిగింది. ఇదంతా పబ్లిక్ తెలియాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, గతంలో లేఅవుట్లు, తర్వాత ఆ ల్యాండ్ ఏ విధంగా వచ్చిందో తెలుసుకొని వ్యవహరించాలని చెప్పి ఇమీడియట్ గా రెవెన్యూ మినిస్టర్ కూడా లెటర్ రాసి వాళ్ళ బాధ్యతను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క బాధ్యతను కూడా గుర్తు చేసినటువంటి మహానుభావుడు ఈటెల గారు. అదేవిధంగా మొన్న తీసుకున్నట్టుంటే ఒక ఆదివాసీలు తర్వాత లంబాడి బిడ్డలు ల్యాండ్స్ లాక్కుంటున్నారని చెప్పేసి దాదాపుగా 10 గంటల పాటు రోడ్డు మీద బైఠాయించి ఈ భూమాఫియా విధానం నశించాలని చెప్పి రఘునందనరావు గారు కూడా పటంచెరు కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పేద ప్రజలను వంచి ల్యాండ్స్ లాక్కొని కోట్లు గడించాలన్నది తప్ప వీళ్ళకు 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ఆ తర్వాత 120 హామీలు ఇచ్చినాం. ఈ హామీలను ఆ గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు వీళ్ళకు. కేవలం వాళ్ళ ఆస్తులు నింపుకుంటే చాలు, వాళ్ళు ఐశ్వర్యవంతులు అయితే చాలనే కోణంలో నడుస్తున్నారు తప్ప. కాబట్టి ప్రభుత్వం యొక్క చాతగానితనానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు ఈ విధంగా మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప యాక్చువల్ విషయాలను ప్రజలు గుర్తించి భారతీయ జనతా పార్టీకి గౌరవం వచ్చే విధంగా ప్రజలను మన ప్రజలు సహకరించాల్సిందిగా మేము వాళ్ళ తరఫున 2 ఎంపీల తరఫున నేను అప్పీల్ చేస్తున్నాను. ఇదొకటి రాజకీయం. ఈ రాజకీయంలో మభ్యపుచ్చే మాటలు, స్పీచ్లు ఇవ్వడము, స్టేజీలు దిగిన తర్వాత మళ్ళీ అవి పక్కకు పెట్టడము, తర్వాత సమస్యలను పక్కదో పట్టించడం, డైవర్షన్ పాలిటిక్స్లు, ఇవి చేస్తేనే రాజకీయం చేయగలుగుతారా లేకపోతే చేయలేరా? నిజంగా ఫేర్గా ఎవరైనా? నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు రామాయంపేట ఇష్యూ ప్రస్తావనకు వచ్చింది. రామాయంపేట గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ తన దగ్గరికి పోయి రామాయంపేట బైపాస్ అవుతుంది మాకు న్యాయం చేయండి అని పోతే తను సింపుల్గా తను ఎస్కేప్ కావడం కోసం, స్థానిక ఎమ్మెల్యే ఎస్కేప్ కావడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఇది మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఒక జవాబుదారితనంగా ఉంది, భారతీయ జనతా పార్టీ సిద్ధశుద్ధితో పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ప్రజలను మమేకం చేసి అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేసినట్టుంటే ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుందనే కోణంలో మేము ఆలోచిస్తూ మా ఎంపీ గారు నిరంతరం పనిచేయడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మైకులు ఇస్తే మేము
చేతుల మనుషులమే కానీ మాటల మనుషులం కామని చెప్పుకుంటోళ్ళకు ఇది చెంపపెట్టు అని చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు నిజంగా కూడా కార్యశుద్ధితో నేను ఉన్నట్టుంటే, నిజంగా కూడా ప్రజల కోసం ఆలోచించినట్టయితే అక్కడికి వచ్చి ప్రజా సమస్యలు మాతో మాట్లాడి తెలుసుకొని అక్కడ ల్యాండ్ పోతున్న వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతాము, తర్వాత ప్లాట్లు పోతున్న వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతాము, వాళ్ళ ఆవేదన ఏంది అని అర్థం చేసుకొని, అసలు వాళ్ళ ఆవేదన ఏంది అనేది అది అర్థం చేసుకొని నిజంగా కూడా రామాయంపేట అభివృద్ధి చెందాలని అంటే దాన్ని ఏ విధంగా రీమోడల్ డిజైన్ చేసుకున్నట్టుంటే రామాయంపేటకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఆలోచిస్తే ఫ్యూచర్ కానీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ విధంగా పోతే అభివృద్ధి జరుగుతుందని ఆలోచిస్తే ఈరోజు ప్రజా సమస్యలు ప్రజలకు త్వరగా తీరుతాయి, అది సౌకర్యాలు పెంచడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే మైకు దొరికినప్పుడు మాట్లాడడానికి అంటే జనాల గొంతుక ఇవ్వాలను అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిన వాడు అసలైన నాయకుడు అవుతాడు. అంతే కదా. సో ఈ విన్నింగ్ లూజింగ్ అనేది శాశ్వతం కాదు, సంబంధం లేదు. సో కొండలు గుట్టలైతాయి, గుట్టలు అదే సామెతతో నేను ఏమంటా తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏదైనా అహంకారంతో మాట్లాడే మాటల కంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే. ఇంకోటి కూడా చిన్న విషయం మీకు ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను. చాలా మంది విమర్శించారు మెదక్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బున్నోళ్ళు, ధనబలం ఉన్నోళ్ళు, అర్ధబలం ఉన్నోళ్ళు అందరూ గట్టిగా మాట్లాడారు. మెదక్లో భారతీయ జనతా పార్టీ 700 మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో 14,000 ఓట్లే వచ్చినాయి, వాళ్ళే రాయడ జెండా ఎగరేస్తారని చెప్పి మేము మా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు అండగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనాన్ని మా కార్యకర్తలు ఇంటింటికి చేరవేయడం వల్లనే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా మా ఎంపీ రఘునందన్ రావు గారు మేము గెలిపించుకోవడం జరిగింది. ఆ గెలుపులో మెదక్ అసెంబ్లీ ఉండడము నిజంగా కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సుమారుగా 16,500 పైచిలకు మెజార్టీ మా మెదక్ ఇచ్చింది. దీనివల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి అభివృద్ధికి మా ఎంపీ తోడవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఇక ఇంత సమయం కేటాయించారు, సంతోషం. దానికి మా ఆర్సీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం మీ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు ఎన్నికలలో మీరు పోటీ చేసారు, తర్వాత ఇప్పుడు ఏది జరుగుతుందో, అభివృద్ధి జరుగుతుందా వెనుకబాటు జరుగుతుందా అనేది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మొత్తం అభివృద్ధి చేస్తున్నామంటారు. మామూలుగా ప్రతిపక్షాలు మీరు ఏది అభివృద్ధి ఎక్కడుంది ఏం లెక్క చూపి ఒకసారి జర చూడాలనుకుంటున్నామని అడగాలి. అడిగితేనే మరి మీ అంత బాధ్యత మీరు నిర్వర్తించాలి. ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. ముఖ్యంగా ఈరోజు నేను కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చాం ప్రజలకి. ముఖ్యంగా నేను యువతను దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే 317 జీవో అదే నేను బహిరంగ లేఖ కూడా రాశాను ఆ రోజు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులకు లిఖితపూర్వకంగా ఇచ్చాను. ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య నిరుద్యోగం. స్థానికంగా మనకు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, ఇండస్ట్రీస్ కోల్పోతున్నాం జోనల్ విషయంలో. దానికి ఆ రోజు అటు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సాపూర్ వచ్చినప్పుడు తనే చెప్పారు, తన నోటితో చెప్పారు, 317 జీవోను రద్దు చేస్తాం, లేకపోతే సవరించి తప్పకుండా మెదక్ జిల్లాను తీసుకుని చార్మినార్ జోన్లో కలుపుతామని చెప్పేసి. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే ఇచ్చారో హామీ, నర్సాపూర్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో త్వరితగతిన మెదక్ జిల్లాను తీసుకుని వెళ్ళి చార్మినార్ జోన్లో కలిపినట్టయితే అనేకమైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జరగడమే కాకుండా
స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో కానీ దోహదపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి త్వరితగతిన మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, గతంలో ఒక వెలిగినటువంటి మెదక్ షుగర్ ఫ్యాక్టరీ అయినా సార్ మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి మెదక్ వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి స్థానిక ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిపోయారు. సంవత్సర కాలం గడిచింది. అప్పుడు ఇదే షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద చెప్పుకొని గద్దెనెక్కినటువంటి గత ప్రభుత్వం, గత ఎమ్మెల్యే ఆ చిత్తశుద్ధి కోల్పోయింది. ఇప్పుడున్న వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా ఆ దిశగా పనిచేయటం లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ జిల్లా ప్రజల తరఫున మేము ఒకటే ఒక విన్నపం చేస్తున్నాం. 317 జీవో మనకు సవరించి మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలి. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారము షుగర్ ఫ్యాక్టరీ అతి త్వరగా పునరుద్ధరించి ఓన్లీ వరే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా రైతులను తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద న్యూ ఆవిష్కరణలకు ప్రయత్నం చేస్తూనే ఉన్నది. కాబట్టి మేము తప్పకుండా ఈ అంశాలను రైతులతో మమేకమై మేము మాట్లాడతాం, తీసుకుపోతాం. అదేవిధంగా ఈరోజు హైవేల విషయంలో కానీ మెదక్ డెవలప్మెంట్ విషయంలో కానీ ముఖ్యంగా మెదక్ రింగ్ రోడ్డు ప్రపోజల్ అనే ప్రతి వాళ్ళు చెప్తున్నాం. ఈరోజు ట్రాఫిక్ విషయంలో కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన గంటలు ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి దుస్థితి మెదక్ ప్రజలు అనుభవిస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారము 375 ఇప్పుడు ఏదైతుందన్న 765Dలో భాగంగా వాళ్ళు డిపిఆర్ ప్రపోజల్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా కొత్త హైవే కూడా నడుస్తున్నది. ఇటు మెదక్ మీదుగా వయా బోధన్ బైన్సా వరకు కూడా ఆ హైవేలో కూడా మనకు మెదక్ను పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం నిధులు హైవేల మీద వెచ్చిస్తూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే ఆ జిల్లాలు కానీ ఆ మండలాలు కానీ ఆ స్థానిక వ్యవస్థ కానీ బాగుపడుతుందన్న లక్ష్యంతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన తీసుకొచ్చిందో దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, స్థానిక ఎమ్మెల్యే సహకరించి ఆ అభివృద్ధికి మనం అడుగులు వేస్తే ప్రజలకు అందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చివరగా ముఖ్యంగా ఈరోజు నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే ఒక యుద్ధ నౌకర్లాగా ఒక పిరంగులాగా పనిచేసిండ్రో అదే ఉరవడితో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కోసమో ఒక ఎంపీ కోసమో కష్టపడినరు. కానీ రాబోయేటి మీ ఎలక్షన్స్ కాబట్టి మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని ఒక నాయకులుగా నిలబడడానికి మేము సిద్ధశుద్ధితో పనిచేస్తాం. మీకు వెంటనే ఉంటాం. ఎక్కడికక్కడ మీ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా ఈరోజు మన స్థానిక సంస్థలు గెలిచినట్టయితేనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఎక్కడక్కడ నిలదీయడానికి, అభివృద్ధిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసేసి నిజంగా కూడా మీ పోరాట పటిమ నేను నిజంగా మీకు అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి అభివాదం చేస్తూ చెప్తున్నా. మీ పోరాట పటిమ అది మామూలుది కాదు. ఎందుకంటే 14,000 ఓట్ల నుంచి మనము 70,000 ఓట్ల వరకు తీసుకెళ్ళగలిగినామనంటే ఈరోజు మోడీ గారి చొరవ, అదేవిధంగా మనకు వచ్చినటువంటి నాయకుడు రఘునందన్ రావు గారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కాబట్టి మనం అందరం కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని చెప్పి కోరుకుంటూ నిజంగా కూడా ఆర్సీ న్యూస్ వాళ్ళు లాస్ట్ టైం నా ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కాకముందుకు వచ్చిండ్రు, వచ్చి మంచి విషయాలు ప్రజల యొక్క దగ్గర తీసుకుపోగలిగినరు. నేను మీ తరఫున మెదక్ నిజంగా డెవలప్మెంట్ జరగాలని అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని
అదేవిధంగా మాకు ఒక విజన్ ఉంది మెదక్ మీద. మెదక్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే, ఏ కోణంలో డెవలప్మెంట్ చేస్తే పోయినటువంటి కళాశాలలే కావచ్చు, పోయినటువంటి ఆఫీసులే కానీ తిరిగి మళ్ళీ మెదక్కు రప్పించాలని అంటే అది కేవలంగా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కానీ, గతంలో పాలించినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలను ఎవరిని దృష్టిలో పెట్టుకోకూడదు. వాళ్ళు మైకులు పట్టుకుంటే మొత్తం ప్రజల కోసమే మనం మాట్లాడతారు తప్ప అది వాళ్ళ మాటలలో ఉంది కానీ అది చేతులలో లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాటల్లో చెప్తలేదు, కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించి గమనించి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మెదక్ నియోజకవర్గ ప్రజలే కాదు, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కూడా సందర్భం అవసరం బట్టి తప్పకుండా మరి అడుగుతాం. ఒక రోజు 2 రోజులు వెనక ముందు తమ సమయం తీసుకొని తన సందర్భాన్ని బట్టి మనం మధ్యస్తాం ఒకటి. తర్వాత ఇప్పుడు విషయంలోకి వచ్చినట్టయితే, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓడినా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. నాకు ఆర్సీ న్యూస్కు సమాజానికి కూడా తెలుసు ఎవరు ఏందనేది. మనం చెప్పంగానే గొప్పతనం కాదు, చిన్నతనం కాదు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఫోన్ చేస్తే లేపి వాళ్ళ సమస్యలు విని చేయగలిగిన పరిష్కారం చేసి ప్రజలకు చేరువ ఉన్నటువంటి మనం పంజా విజయ్ కుమార్ గారితో ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మీరు ప్రజలకు దూరమవుతున్నట్టు మాకు సమాచారం. మీరు కూడా మిమ్మలను ఇదే ఒక వేదికగా, ఒక సందర్భంగా మీరు కూడా ప్రజలకందరికి కూడా తనకంటే ఎక్కువ చేరుగాలే, మీరు అభివృద్ధి చేసుడు చేయకపోవడం అవన్నీ తర్వాత సంగతి, కానీ ప్రజలకు వాళ్ళ సమస్యలు విని వాళ్లకు మీరు చేయగలిగినటువంటి చేయూతను అందించి వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళకు వెన్ను తట్టి ఓదార్చి అటువంటి నాయకత్వం అవసరం ఉంది మెదక్ నియోజకవర్గ ప్రజలకు. మేము అవసరం బట్టి మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఏవైతే కొన్ని ప్రశ్నలు మనం అడిగినప్పుడు మరి తనను కూడా అడుగుతానికి మేము ఎవరిని ఎమ్మెల్యే రోహిత్ను కూడా మరి ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారు, మీరేం హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చడానికి మీరు చేసిన కృషి ఏందని చెప్పేసి మేము ఎమ్మెల్యే రోహిత్ గారిని అడగడానికి మేము సమయం తప్పకుండా కోరుతాం. తను సహకరించి ఒక 10 నిమిషాల సమయం కేటాయించినప్పుడు సంతోషం. ఒకవేళ కేటాయించాలని తప్పకుండా రూల్ ఏం లేదు, కానీ ప్రజలు అందరూ అన్ని విషయాలు గమనిస్తుంటారు. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. తర్వాత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు. వాళ్ళను ఎప్పటికీ మభ్యపుచ్చి, ఎప్పటికీ మనము వాళ్ళను మోసపుచ్చి, మద్యం ఇచ్చి, డబ్బు ఇచ్చి మనము అనుకున్నట్టు ఓట్లు వేయించుకొని మనము ఎప్పటికీ రాజ్యాలు వెళ్తామనేది ఎవరు కూడా అనుకుంటే వాళ్ళు మూర్ఖులే అవుతారు. కనుక ప్రజల అభిప్రాయాలు, వాళ్ళ ఆవేదన కోసం వాళ్ళ ఏవైతే మనం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు నెరవేర్చినాం, మరి నెరవేర్చకపోతే ఎందుకు, ఎప్పుడైతాయి, అవన్నీ విషయాల గురించి రోహిత్ గారిని సమయం కోరుతున్నాం. ఇదే వేదికగా మళ్ళీ కూడా చేస్తాం. ఇస్తారు అని అనుకుంటున్నాం. ఇస్తే సంతోషం, ఇవ్వకుండా ఏం బాధపడేది లేదు. కాకపోతే ప్రజలు, మెదక్ నియోజకవర్గ ప్రజలారా, రామాయంపేట ప్రజలారా, తప్పకుండా మీ ఎమ్మెల్యే మాకు ఆర్సీ న్యూస్కు ఒక 10 నిమిషాల సమయం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి, వాటి నెరవేర్తకు తను చేసిన కృషి ఏందనేది చెప్పడానికి ఒక 10 నిమిషాల సమయం ఇవ్వాలని కోరుతున్నాం. లేదు మేము పెద్ద ఛానళ్ళకే ఇస్తాం, మాకు అది ఇది అని అంటే వాళ్ళకే ఇచ్చుకొని, ఛానల్ పెద్దది చిన్నది ఉండదు. ఎవరికి సమాజం మీద కమిట్మెంట్ ఉందో, ఎవరికి సమాజం ప్రజల మీద, ప్రజల సమస్యలు ఆవేదన ఉందో వాళ్ళే అవసరం. కానీ పెద్ద చిన్న ఇది అనేది అది చాలా మూర్ఖులు మాట్లాడే మాటలు. సరే, లెట్ మీ సీ, చూద్దాం ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు మనకు చూపబోతుంది. థ్యాంక్ యూ అండి.
ఒక ఇంతసేపు సమయం ఇచ్చినటువంటి మీకు మా ఆర్సీ న్యూస్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.